అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి స్కూళ్ళకి అయితే గవర్నమెంట్ అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగింది. అదేంటి అంటే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్షపాతం అయితే నమోదయ్యిందండి. అలాగే చాలా చోట్ల వరద ప్రభావంతో చాలా మంది ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో అందువలన సోమవారం అయితే సెలవు ప్రకటించడం అయితే జరిగింది. సీఎం గారే స్వయంగా చెప్పారు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అయితే 37 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైతే అయిందండి. అలాగే ఈ వర్షాల కారణంగా వరదల కారణంగా 9 మంది చనిపోయారు. దీనికోసం అయితే సీఎం గారు అయితే సంతాపం తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సెలవుని ప్రకటించాలని, ప్రైవేట్ స్కూళ్ళు కొంతమంది ఈ సెలవు ప్రకటించడం జరగట్లేదని, అలా ఒకవేళ సెలవు ప్రకటించకపోతే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని అయితే సీఎం గారు అయితే చెప్పడం జరిగిందండి. సో ప్రస్తుతానికైతే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరం. ఒకవేళ స్కూల్లో పెంకులు లాంటివి విరిగి పడినా పిల్లలకి ప్రమాదం సంభవిస్తుంది. అలాగే గట్టిగా వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల రోడ్లు నిండిపోయి పిల్లలు ఆ వాటర్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యుత్ స్తంభాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి పిల్లలు తెలియక టచ్ చేస్తారనే ఉద్దేశంతో పిల్లలు ఇంట్లోనే ఉంటే సురక్షితంగా ఉంటారనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే సెలవుని ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టినా వరద ముప్పు అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఈ నిర్ణయాన్ని సీఎం గారు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.